తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హెవెన్ హోమ్స్ సొసైటీ 20వ వార్షిక వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం హెవెన్ హోమ్ సొసైటీ అందించే సేవా భారత్ అవార్డ్స్ని ఈ సంవత్సరం విభిన్న రంగాల్లో నిష్ణాతులై సమాజానికి సేవ చేస్తున్న వారిని ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా సేవా భారత్ 2024 సంవత్సరానికి గాను సేవా భారత్ అవార్డుని అందుకుంటున్న వారిలో శ్రీమతి మీనాక్షి పద్మనాభన్ గారు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ డైరెక్టర్, చైర్పర్సన్ ఆఫ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ఇండియన్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. అంతేకాకుండా భారతీయ విద్యాభవన్కు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. నిత్యాగ్ని కోఆర్డినేటర్ శ్రీమతి మీనాక్షి పద్మనాభన్ గారిని సేవా భారత్ అవార్డుతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తూ మీనాక్షి పద్మనాభన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వెల్కమ్ మ్యామ్. 24 అవార్డుని అందించవలసిందిగా వేదికపై ఉన్న అతిథులను కోరుతున్నాము. ఎంతోమంది ప్రతిభను గుర్తిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పి వారిని ప్రోత్సహిస్తున్న మీనాక్షి పద్మనాభన్ గారిని ఈరోజు హెవెన్ హోమ్ సొసైటీ సత్కరించడం సంతోషంగా ఉంది. మీనాక్షి పద్మనాభన్ గారికి మరొక్కసారికి అభినందనలు తెలియజేస్తున్నాము. 2024 సేవా భారత్ అవార్డులో భాగంగా ఇందుగలడు అందులేదంటూ ప్రతి విషయంలోనూ కల్తీని మనం చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా మనమంతా ఓఆర్ఎస్ అని ఏదైతే వాడుతున్నామో అది నిజమైన ఓఆర్ఎస్ కాదంటూ WHO రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ని వాడాలంటూ తన వంతు అవేర్నెస్ని తీసుకువస్తున్నారు. CPR అండ్ అలాగే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి పేరెంట్స్, టీచర్, స్కూల్ స్టాఫ్, ఆర్ఫనేజ్, కేర్ టేకర్స్కి, ఆశా వర్కర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు ఆవిడ. బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత ఉపయోగమో అలాగే స్టెరాయిడ్స్ వాడకం ఎంత ప్రమాదమో లాంటి అంశాలపై ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు. సేవా భారత్ 2024 అవార్డుకి ఎంపికైన డాక్టర్ శివరంజని సంతోష్ గారు, పీడియాట్రిషియన్, పిల్లల వైద్య నిపుణురాలు శివరంజని సంతోష్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ శివరంజని సంతోష్ గారు ఎంతోమందికి CPR అండ్ అలాగే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఆశా వర్కర్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వీడియోల ద్వారా అలాగే ప్రత్యక్షంగా ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ చైతన్యాన్ని అందిస్తున్నారు. ధన్యవాదాలు డాక్టర్ శివరంజని సంతోష్ గారు. 2024 హెవెన్ హోమ్ సొసైటీ సేవా భారత్ అవార్డ్స్లో సేవా భారత్ అవార్డ్స్ని అందుకుంటున్నారు శ్రీమతి శారదా లింగరాజ్ గారు, కౌన్సిలింగ్ ఇన్ఛార్జ్ అండ్ సైకాలజిస్ట్, స్పర్శ్ ఆస్పెక్. జబ్బులు నయం కాని ఎంతో మందికి మానసిక స్వాంతనని కలిగించి వారికి తోడుగా నిలబడడంలో వారి కృషి అభినందనీయం. ఇప్పటి వరకు 11,000కు పైగా కౌన్సిలింగ్స్ ఇస్తూ సేవలను అందిస్తున్నారు. కౌన్సిలింగ్ ఇన్ఛార్జ్ అండ్ సైకాలజిస్ట్ శ్రీమతి శారదా లింగరాజ్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శారదా లింగరాజ్ గారు, వెల్కమ్ మ్యామ్. జబ్బు నయం కాదు అనుకున్న వాళ్ళకి మానసిక స్వాంతనని అందించి చివరి దశ వరకు తోడుంటారు వీరు. తదుపరి అవార్డీ శ్రీ రమ్య గారు, అడ్వకేట్. హెవెన్ హోమ్ సొసైటీ ఏ విషయంపై అయితే తన గళాన్ని బలంగా వినిపించిందో యాంటీ రెడ్ ఐ ఆ విషయంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేలా చక్కటి సందేశాన్ని వీడియో రూపంలో అందించారు. మీకు సేవా భారత్ 2024 అవార్డుని ఇవ్వడానికి హెవెన్ హోమ్ సొసైటీ సంతోషిస్తోంది. శ్రీరమ్య గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇందాక జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మనిషి నిర్వర్తించాల్సిన 4 ధర్మాల్లో తన వంతు ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజల్లో కొంతైనా చైతన్యాన్ని కలిగిస్తున్న వారే ఇక్కడికి వచ్చిన వారంతా కూడా. కాబట్టి మీ కరతాళ ధ్వనులతో వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తే మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి అవార్డీ డాక్టర్ దేవికా రాణి గారు, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అడిక్షనల్ ప్రొఫెషనల్, మాస్టర్ ట్రైనర్ UNODC అండ్ అలాగే డైరెక్టర్, సైకాలజిస్ట్, ట్రైనర్, రీసెర్చర్ ఫర్ అమృత ఫౌండేషన్.
అడిక్షన్ అండ్ హెచ్ఐవి ప్రివెన్షన్ స్పెషలిస్ట్గా 24 సంవత్సరాల అనుభవం తనది. పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు. సోల్ కోచ్ ఫర్ క్వాంటమ్ యూనివర్సిటీ తెలంగాణ శ్రీ డాక్టర్ దేవికా రాణి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తదుపరి అవార్డీ గౌరవనీయులు పి సమ్మయ్య గారు, రిహాబిలిటేషన్ ఆఫీసర్, NIPID ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు విజేత, 2013 సంవత్సరానికి గాను బెస్ట్ అప్లైడ్ రీసెర్చ్ అండ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ 2024లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రిహాబిలిటేషన్ ఆఫీసర్గా టెక్నాలజీ స్కిల్స్ సర్వీసెస్ని అందిస్తూ ఎన్నో సేవలను సమాజానికి అందిస్తున్న సమ్మయ్య గారిని 2024 సేవా భారత్ అవార్డ్స్తో సత్కరించడం ఆనందకరంగా ఉంది. తదుపరి అవార్డీ శ్రీ జగన్నాథరావు గారు, JY డిఫెన్స్ అకాడమీ AP. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ఎందరో సామాన్యులకు, మధ్యతరగతి యువతకు మార్గదర్శి JY అకాడమీ డైరెక్టర్ జగన్నాథరావు గారు. ఎ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని అందరూ పిలుచుకునే వ్యక్తి. భారత ఆర్మీలో 17 సంవత్సరాలు సేవలందించి 2020లో ఇప్పుడు యువతికి మార్గదర్శకంగా నిలిచారు. గౌరవనీయులు జగన్నాథరావు గారిని సేవా భారత్ అవార్డుతో సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. హెవెన్ హోమ్ సొసైటీ 20వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్న సేవా భారత్ 2024 అవార్డ్స్లో భాగంగా వారు దివ్యాంగులైనప్పటికీ కూడా తమ పరిస్థితికి కృంగిపోక తమలోని ప్రతిభను మెరుగుపరుచుకుంటూ తమలాంటి అలాగే మనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న వారిని హెవెన్ హోమ్ సొసైటీ సేవా భారత్ అవార్డ్స్తో సత్కరిస్తుంది. వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని తన ముంగిట్లో నిలబెట్టొచ్చు అను నిరూపించి విజయ భేరి మ్రోగించిన నారా విజయలక్ష్మి గారు. పోలియో మహమ్మారి అవహేళన చేసినా లెక్క చేయకుండా తనకున్న చిత్రకళతో అద్భుతమైన పెయింటింగ్స్ వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సొంతం చేసుకుంది. అంతేకాదు తనలాంటి ఎందరికో తన పరిధిలో సహాయాన్ని అందిస్తూ నేను సైతం అంటున్న ఇన్స్పిరేషనల్ విమెన్ నారా విజయలక్ష్మి గారిని తల్లిదండ్రులు కాలధర్మం చేసినా కూడా తోబుట్టును అన్ని వేళలా కాపాడుతూ ప్రోత్సహిస్తున్న అన్నా వదినలు నారా ఆనంద్ అలాగే నారా స్రవంతి గారులను కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తదుపరి అవార్డీ మల్లెల వర్షశ్రీ గారు. మాటలకు స్పందించని ఆ బిడ్డ పాటలకి స్పందిస్తుందని తెలుసుకొని సంగీతం నేర్పింది ఆ తల్లి. తన బిడ్డ స్పెషల్ చైల్డ్ అని తెలిసినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనకి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రావీణ్యం సంపాదించేలా చేశారు. తను ఇప్పుడొక సింగర్. ఇదే రవీంద్ర భారతిలో 2 గంటల పాటు కచేరీని చేసిన ఘనత తనది. కీబోర్డ్ ప్లేయర్, హ్యాండీక్రాఫ్ట్స్ మేకర్, AIR యువవాణిలో కూడా తన గళాన్ని వినిపించిన ఆ కోయిలమ్మ మల్లెల వర్షశ్రీ. మరి మల్లెల వర్షశ్రీ గారిని ఇంత గొప్ప స్థాయికి ఎదిగేలా పెంచిన మాతృమూర్తి శ్రీ మల్లెల శాంతిశ్రీ గారిని ఇరువురిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తదుపరి అవార్డీ వాకా మంజుల గారు. సీనియర్ జర్నలిస్ట్, స్త్రీ సాధికారతపై ఎన్నో ఆర్టికల్స్ని రాశారు. స్త్రీ సంరక్షణ చట్టాలపై అవగాహన వ్యాసాలు రచించారు. హెవెన్ హోమ్ సొసైటీ ఇచ్చిన అంశాలలో యాంటీ రెడ్ ఐ, స్పై కెమెరా దుర్వినియోగంపై చక్కని ప్రశ్నాస్త్రాలను సంధించి సందేశాన్ని అందించారు. మీకు హెవెన్ హోమ్ సొసైటీ సేవా భారత్ 2024 అవార్డును అందజేస్తున్నందుకు సంతోషిస్తూ వాకా మంజుల గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
తదుపరి అవార్డీ నేత్రశ్రీని గారు, TV9 సీనియర్ యాంకర్. ఏదో ఒకటి చేసి గొప్ప లైఫ్ని లీడ్ చేయాలని కాకుండా భిన్నంగా సమాజం వైపు నడిచి నేను సమాజానికి ఏం చేయగలను అని ఆలోచించే వ్యక్తిత్వం తనది. 16 ఏళ్లుగా TV9లో యాంకర్గా కొనసాగుతూ న్యూస్, డిబేట్స్, ఫిల్మ్, స్పోర్ట్స్ ఇలా అన్ని కార్యక్రమాలను అలవోకగా నిర్వహిస్తారు. పట్టుదలతో ఆమె సాధించిన విజయాలకు ఎన్నో అవార్డులు వరించాయి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే సమాజం కోసం అంటే చాలు దూసుకెళ్లే రాకెట్ వేగం ఆమెది. TV9 సీనియర్ న్యూస్ రీడర్ నేత్రశ్రీని గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తోంది ఎవెన్ హోమ్స్ సొసైటీ. తదుపరి అవార్డీ స్వాతి మైత్రేయ గారు. తదుపరి అవార్డీ సింగర్, రిపోర్టర్, యాంకర్ ఇన్ NTV, వనితా TV, భక్తి ఛానల్. మీడియా రంగంలో పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. సింగర్గా మొదలైన ఆమె ప్రయాణం న్యూస్ ప్రెజెంటర్గానే కాకుండా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. 24 ఏళ్లుగా జర్నలిజంలో రాణిస్తూ స్వాతి మైత్రేయ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. వృత్తిపరంగా ఆమెకు ఆమె సాటి. ఇక సామాజికవేత్తగా చూడలేని, వినలేని అభాగ్యులను చేరదీసి అండగా నిలుస్తున్నారు. బధిరులకు అక్కగా మారి చేయూతనిస్తున్నారు. కుటుంబాన్ని, వృత్తిని, ప్రవృత్తిని బ్యాలెన్స్ చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచిన స్వాతి మైత్రేయ గారికి ఈ అవార్డులు అందించడం సంతోషంగా ఉంది. తదుపరి అవార్డీ శ్రీ పాతూరి రమా శిరీష గారు, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్. ఎవెన్ హోమ్స్ సొసైటీ ఇచ్చిన అంశాలలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, గృహహింస, వరకట్న వేధింపులు అంశాలపై చక్కగా మాట్లాడి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. తదుపరి అవార్డీ ఆశారెడ్డి తుమ్మల గారు, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ ఇన్ iNews. సాహిత్యాభిలాష కలిగిన వ్యక్తి కావడంతో మీడియా వైపు అడుగులు వేసి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ 10 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తున్నారావిడ. పాలకపక్ష లోపాల్ని ఎండగట్టాలన్నా, ప్రతిపక్ష నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాలన్నా వెనకడుగు వేయని ధైర్యం ఆమెది. ఎవెన్ హోమ్స్ సొసైటీ అందించిన అంశాలలో డ్రగ్స్ వాడకంపై తన గళాన్ని ఎలుగెత్తి వినిపించిన ఆశారెడ్డి తుమ్మల గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తదుపరి అవార్డీ టి అఖిల గారు, బిగ్ టీవీ న్యూస్ ప్రెజెంటర్. తదుపరి అవార్డీ టి అఖిల గారు 6 ఏళ్లుగా న్యూస్ ప్రెజెంటర్గా, యాంకర్గా తన కెరీర్ని కొనసాగిస్తున్నారు. ఎవెన్ హోమ్స్ సొసైటీ ఇచ్చిన అంశాలలో డ్రగ్స్ వాడకం, అలాగే దుర్వినియోగంపై అద్భుతమైన సందేశాన్ని వీడియో రూపంలో అందించారు. తదుపరి అవార్డీ విష్ణుప్రియ గారు. శ్రీ మీడియా ద్వారా ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తారు. మంచి రచయిత్రి, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఎవెన్ హోమ్స్ సొసైటీ వారు ఇచ్చిన అంశాలలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడులు అనే అంశంపై సమస్యకు మూలాలను వెతకాలంటూ చక్కని సందేశాన్ని అందించిన విష్ణుప్రియ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎవెన్ హోమ్స్ సొసైటీ 20వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్న సేవా భారత్ 2024 అవార్డ్స్లో భాగంగా తదుపరి అవార్డీ
లక్ష్మీ మాధురి గారు, న్యూస్ ప్రెజెంటర్ అండ్ యాంకర్ ఎట్ V6 న్యూస్. తదుపరి అవార్డు సిహెచ్ లక్ష్మి గారు, న్యూస్ ప్రెజెంటర్ రాజ్ న్యూస్. హెవెన్ హోమ్ సొసైటీ వారు ఇచ్చిన అంశాలలో చైల్డ్ అబ్యూస్ అనే అంశంపై చక్కని అవగాహనని కలిగిస్తూ ప్రజలకి మంచి మెసేజ్ని అందించారు. అందుకు గాను హెవెన్ హోమ్ సొసైటీ మీకు అందిస్తుంది సేవా భారత్ 2024 అవార్డు. లక్ష్మీ మాధురి గారు అలాగే సిహెచ్ లక్ష్మి గారు, ఇద్దరు లక్ష్ములు వేదికపైకి ఒకేసారి విచ్చేశారు. తదుపరి అవార్డు ప్రజ్వల దేవిశెట్టి గారు. షేక్ పర్వీన్ గారు, 99 టీవీ న్యూస్ యాంకర్, 5 ఏళ్లుగా యాంకర్గా కొనసాగుతూ న్యూస్ ప్రెజెంటర్గా పనిచేస్తున్నారు. హెవెన్ హోమ్ సొసైటీ అందించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచేలా చక్కటి సందేశాన్ని అందించారు. వీరికి హెవెన్ హోమ్ సొసైటీ అందిస్తోంది సేవా భారత్ 2024 అవార్డు. తదుపరి అవార్డు కె హైమావతి గారు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. హైమావతి గారు ఉద్యోగానికి పదవీ విరమణ చేసినా కూడా తన ఆశయాన్ని విరామం లేకుండా కొనసాగిస్తున్నారు. ఈ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ 20 సంవత్సరాలుగా టెర్రస్పై ఔషధ మొక్కల్ని పెంచుతూ అందరికీ సేవను పంచుతున్న హైమావతి గారు అందరికీ స్ఫూర్తిదాయకం. హైమావతి గారికి సేవా భారత్ 2024 అవార్డుని అందిస్తున్నందుకు గాను హెవెన్ హోమ్ సొసైటీ గర్వంగా ఫీల్ అవుతోంది. కేవలం టెర్రస్పై మొక్కల్ని పెంచుతూ అడిగిన వారందరికీ అండ్ అలాగే అడగని వారికి కూడా ఆ మొక్కల విశిష్టతను తెలుపుతూ అందరికీ మొక్కల్ని అందిస్తూ ఉంటారు హైమావతి గారు. తదుపరి అవార్డు డి నారాయణమ్మ గారు, ఎంటర్‌ప్రెన్యూర్. ఈ-కామర్స్ అనే సంస్థను స్థాపించి ఎంతో మందికి సహాయాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా స్వయం సంఘాల మహిళల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నారు. MBA స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ వర్క్ని అందిస్తూ అలాగే చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికి పుస్తకాలని ఫీజులను కూడా సహాయం చేస్తుంటారు డి నారాయణమ్మ గారు. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. తదుపరి అవార్డు దీక్షిత చెల్ల అండ్ అలాగే సహర్ష్ చెల్ల. కరోనా మనందరికీ ఎంతో నేర్పింది. అలాగే ఈ చిన్నారులకు పర్యావరణ హితాన్ని నేర్పిందని చెప్పాలి. నాటి ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో 200 మొక్కల్ని జర్మినేట్ చేసి మరీ అందించారు ఈ ఇద్దరు చిన్నారులు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వీరు. అయితే ఈసారి రైతుల దగ్గరికి వెళ్ళి మరీ తమ మొక్కల్ని అందించారు. అంతేకాకుండా తమ ఇంట్లో జరిగిన ఫంక్షన్స్కి 200కి పైగా పేపర్ బ్యాగ్స్ని తయారు చేసి మరీ ఇచ్చారు. రాబోయే తరానికి పర్యావరణ వారధులుగా వీరు నిలవాలని మీ అందరి కరతాళ ధ్వనులతో ఆశీర్వాదం అందించండి. తదుపరి అవార్డు భాగ్యలక్ష్మి గారు.
భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కెరీర్ కౌన్సిలర్. అందరికీ విద్య అనే కాన్సెప్ట్ ద్వారా ఎందరికో మార్గనిర్దేశనం చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అలాగే కాలేజెస్లో ఫ్యూచర్ కెరీర్ గైడెన్స్ని అందిస్తున్నారు. వీరి సేవలకు గాను సేవా భారత్ 2024 అవార్డును అందిస్తుంది ఎవెన్ హోమ్స్ సొసైటీ. భాగ్యలక్ష్మి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చింతకింది విశ్వనాథ్ గారు ఎథికల్ హ్యాకర్ అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. ఎథికల్ హ్యాకింగ్ అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 13 ఏళ్ల అనుభవం వారిది. ఎన్నో కార్పొరేట్ సంస్థలకి అలాగే వర్క్ చేశారు. సర్టిఫైడ్ నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ కూడా. స్పై కెమెరాల పట్ల అవగాహన కోసం ఎవెన్ హోమ్ సొసైటీ నిర్వహించిన అంశాలలో అద్భుతంగా మాట్లాడారు. ఈ హ్యాక్ అనే ఈవెంట్ కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. పిడతల నాగలక్ష్మి గారు. ఆమె చదువుకుంది డబుల్ డిగ్రీ, కానీ చేసే వృత్తి షీ మొబైల్స్ టాయిలెట్ డ్రైవర్. తన ఉన్న ప్లేస్లోనే ఎందరో స్త్రీలు పడుతున్న అవస్థను గమనించి ఒక కొత్త పనికి శ్రీకారం చుట్టింది. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా తన వృత్తిని కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది పిడతల నాగలక్ష్మి గారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే గౌరవం కూడా దక్కింది పిడతల నాగలక్ష్మి గారికి. డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు. రహస్య లిపి సృష్టికర్త, శిల్పి, పలు ప్రపంచ రికార్డుల గ్రహీత మరియు ప్రతిష్టాత్మకమైన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మన్ డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు. ప్రపంచంలోనే తొలిసారిగా తెలుగువారి ప్రతిభలను గుర్తించి ప్రవాస నివాస తెలుగువారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థను నెలకొల్పి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి ప్రతిభకు పట్టం కడుతున్నారు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి గారు. సేవా భారత్ 2024 అవార్డ్స్లో భాగంగా తదుపరి అవార్డీ పాతూరి రమా శిరీష గారు. సీనియర్ న్యూస్ ప్రెజెంటర్. ఎవెన్ హోమ్ సొసైటీ ఇచ్చిన అంశాలలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గృహహింస, వరకట్న వేధింపులు తదితర అంశాలపై చట్టాలకి సంబంధించి చక్కని అవగాహన కల్పించేలాగా సందేశాన్ని అందించినందుకు ఎవెన్ హోమ్ సొసైటీ మీకు అందిస్తోంది సేవా భారత్ అవార్డు. పాతూరి రమా శిరీష గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాతృదేవోభవ అనాథాశ్రమం ఫౌండర్ గట్టుగిరి అండ్ అలాగే శ్రీమతి ఇందిరా గార్లని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ మాతృమూర్తికే అగ్రస్థానాన్ని ఇస్తాం మనం. సరిగ్గా అలాగే ఆ పాత్రకి న్యాయం చేస్తున్నారు ఈ దంపతులు. మానసిక స్థితి సరిగ్గా లేక రోడ్డుపై కనిపించే వారిని, అలాగే కన్నపిల్లల నుండి నిరాదరణకు గురైన వారిని ఆదరించి ఆప్యాయతలను పంచుతారు, ట్రీట్మెంట్స్ ఇప్పిస్తారు. ఇప్పటి వరకు 600 మందిని అక్కున చేర్చి బాగు చేసి వారి కుటుంబాలకు అప్పగించిన ఘనత వీరిది. ప్రస్తుతం 130 మందికి ఆశ్రయాన్ని ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో గట్టు రవి గారే కాకుండా సతీమణి ఇందిరా గారు, పిల్లలు లోహిత, అభిరామ్, అలాగే వారి టీం అంతా కూడా ఒక మంచి సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గాను సేవా భారత్ 2024 అవార్డుతో సత్కరిస్తోంది ఎవెన్ హోమ్ సొసైటీ. తదుపరి అవార్డీస్ శ్రీమతి అండ్ శ్రీ నోరి సత్యనారాయణ గారు, రత్నమాల గారు. పపెట్రీ ఆర్టిస్ట్ అండ్ నోరి ఆర్ట్స్ పపెట్రీ సెంటర్ ఫౌండర్స్. ప్రాచీన కళ అయిన తోలు బొమ్మలాటకి సరికొత్త రూపాన్ని జోడించి సమాజంలో చైతన్యం తీసుకొచ్చే వీరి ప్రయత్నం అభినందనీయం. కనుమరుగవుతున్న కళను ప్రోత్సహిస్తూ సొసైటీ అవేర్నెస్ కోసం వీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ఎవెన్ హోమ్ సొసైటీ వీరిని సేవా భారత్ అవార్డుతో సత్కరిస్తుంది. శ్రీమతి అండ్ శ్రీ నోరి సత్యనారాయణ గారు అలాగే రత్నమాల గారిని సాదరంగా ఆహ్వానిస్తోంది.
టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా కూడా కనుమరుగవుతున్న తోలు బొమ్మలాట ద్వారా ఎంతో అవగాహన కల్పిస్తున్నారు ఈ దంపతులు. నిజంగా అంటే వీరి ఆ కృషికి మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వారి కృషిని అభినందనిస్తారు. తదుపరి అవార్డీస్ శ్రీ రామచంద్ర శరత్ బాబు గారు అండ్ అలాగే సునీత గారు. చైల్డ్ ఆశ్రమ అండ్ కోఆర్డినేటర్ జె రామచంద్ర శరత్ బాబు గారు అండ్ అలాగే సునీత గారి దంపతులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చైల్డ్ ఆశ్రమం ద్వారా ఎంతో మంది బాలబాలికలను ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్నారు ఈ దంపతులు ఇరువురు. అవార్డీస్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అవార్డ్స్ అందరూ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా ముఖ్య అతిథులతో కలిసి ఒక అందమైన జ్ఞాపకాన్ని మన సెల్ ఫోన్లో బంధిద్దాం. తదుపరి అవార్డీస్ డాక్టర్ హోతి బసవరాజ్ గారు అండ్ అలాగే డాక్టర్ హోతి నాగలక్ష్మి గారు. ఆకృతి క్రియేటర్ ప్రొప్రైటర్ అండ్ ఫౌండర్ డాక్టర్ హోతి బసవరాజ్ గారు. జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్కల్ప్టర్ అండ్ అసోసియేషన్. 100కి పైగా స్వాతంత్ర సమరయోధుల శిల్పాల రూపకర్త. 2023లో 9 అడుగుల ఎత్తు లూయిస్ బ్రెయిలీ అండ్ అలాగే హెలెన్ కెల్లర్ ప్రతిరూపాలను వికలాంగుల సంక్షేమ భవన్లో ప్రతిష్ఠించారు. తదుపరి అవార్డీస్ టివి సుబ్బారావు గారు అండ్ అలాగే డాక్టర్ తులసి పద్మ గారు. తదుపరి అవార్డీస్ డాక్టర్ తులసి పద్మ గారు అండ్ అలాగే టివి సుబ్బారావు గారు, రిటైర్డ్ ఏఈ ఇన్ డిఫెన్స్. ఈ ఇరువురు దంపతులు కూడా శ్రీ సాయి శర్వాణి విద్యాపీఠం ద్వారా ఎంతో సేవల్ని అందిస్తున్నారు. వీరికి సాదరంగా ఆహ్వానం పలుకుతోంది హెవెన్ హోమ్ సొసైటీ. సహకరించడానికను ఎంతోమంది వాలంటీర్స్ని అందించారు అరోరా పీజీ కాలేజ్ సంస్థ. మరి ఈ కాలేజ్ నుంచి అరోరా పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుష్మా గారు విచ్చేశారు. సుష్మా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. 55 మంది విద్యార్థుల్ని వాలంటీర్స్గా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వారు పంపించడం జరిగింది. ధన్యవాదాలు సుష్మా గారు మీకు. తదుపరి అవార్డీ కొనముల్ల సంజీవ గారు, మహర్షి ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ప్రతి సంవత్సరం మహర్షి ఫౌండేషన్ ద్వారా పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, మెడికల్ క్యాంప్స్, అలాగే విమెన్ యాక్ట్ ప్రోగ్రామ్స్, లేబర్ యాక్ట్, యాంటీ డ్రగ్స్, చైల్డ్ లేబర్, సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి వారి వంతు సేవను అందిస్తున్నారు. తదుపరి అవార్డీ ప్రజ్వల దేవి శెట్టి గారు, V5 న్యూస్ జనరల్ మేనేజర్.
ఎవెన్ హోమ్ సొసైటీ వారు ఇచ్చిన అంశాలలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్పై కెమెరా దుర్వినియోగంపై తన అభిప్రాయాన్ని ప్రకటించి చక్కటి సందేశాన్ని అందించారు. సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ప్రెజెంటర్ ప్రజ్వల దేవిశెట్టి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. V5 News General Manager, Senior Journalist, News Presenter. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి చక్కటి నృత్య ప్రదర్శనతో మహిళలకి సంబంధించిన అంశాలని నృత్యం ద్వారా ప్రదర్శించిన సాయి సన్నిధి డాన్స్ అకాడమీ నాట్యాచార్యులు వి రాధికా శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మథనం అంతర్మథనం అంటూ చక్కగా నృత్యంతో ఒక మహిళల అంతరంగాన్ని నృత్యం రూపంలో ప్రదర్శించారు. తదుపరి అవార్డు మహిళ తనని తాను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా సమస్యల్ని ఎదుర్కోవాలి అంటూ నృత్యం ద్వారా మనకి అందించారు. మధుర తాండవం డాన్స్ అకాడమీ ఫౌండర్ మధుమిత పేర్నేటి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ బృందంతో సహా వేదికపైకి రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తున్నాము. టీం మెంబర్స్ అందరూ కూడా వేదికపైకి రావాలండి. శ్రీ సన్నిధి డాన్స్ అకాడమీ గ్రూప్ అలాగే బృందం కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తదుపరి అవార్డు ఈ కార్యక్రమానికి మరో 50 మంది వాలంటీర్స్ని అందించిన కాలేజ్ భద్రకా కాలేజ్. మరి భద్రకా కాలేజ్ లావణ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ధరించడానికి 50 మంది వాలంటీర్స్ని పంపించారు వారి కాలేజ్ నుంచి. ధన్యవాదాలు మ్యామ్ మీకు. Radio jockey, anchor and a writer. Please come in dais. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వరలక్ష్మి మ్యామ్ అండ్ థ్యాంక్ యూ హానరబుల్ గెస్ట్. మరి ఈనాటి కార్యక్రమంలో అవార్డుని అందుకున్న అవార్డు గ్రహీతలు అందరూ కలిసి ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనురాధ మేధోజు గారిని కూడా సత్కరించవలసిందిగా వరలక్ష్మి గారిని కోరుతున్నాము.
చక్కటి సందేశాన్ని అందించిన డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ రిటైర్డ్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ నేరెళ్ల మల్యాద్రి గారిని కూడా సత్కరించవలసిందిగా వరలక్ష్మి గారిని కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఫార్మర్ ఎండి ఆఫ్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గౌరవనీయులు శ్రీ సుధాకర్ గందే గారిని కూడా సత్కరించవలసిందిగా వరలక్ష్మి గారిని కోరడం జరుగుతుంది. అవార్డీస్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈనాటి కార్యక్రమానికి మరో గౌరవ అతిథిగా విచ్చేశారు డాక్టర్ కీర్తి లతా గౌడ్ గారిని కూడా సత్కరించవలసిందిగా ఎవెన్ హోమ్ సొసైటీ ఫౌండర్ జి వరలక్ష్మి గారిని కోరుతున్నాము. డాక్టర్ కీర్తి లతా గౌడ్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాము. కేపీ విజయలక్ష్మి గారు ప్రాజెక్ట్ మేనేజర్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్ కేపీ విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారికి అవార్డును అందించవలసిందిగా వేదికపై ఉన్న అతిథులను కోరుతున్నాము. మీరు చెప్పండి.